కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం సాధించారు. వరంగల్ ప్రజలు కాంగ్రెస్ 6 గ్యారంటీలను నమ్మి ఓటు వేసి గెలిపించారని కడియం కావ్య అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం పనిచేస్తానని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యతో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఎంపీగా కడియం కావ్య ఘన విజయం సాధించారు. ప్రస్తుతం మనతో పాటు కావ్య ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మారు జనాలు. అట్లాగే 6 గ్యారెంటీల అమలుని కూడా విశ్వసించారు. అదేవిధంగా వరంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే మాకు పనులు చేస్తారు అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ చేశాము, ఎందుకంటే వరంగల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అదేవిధంగా ప్రజలు కూడా ఇంకా మొన్న ఏ విధంగా అయితే గెలిపించారో అదే ఉత్సాహంగా ఉండే నాయకులు కూడా అంతే విధంగా కష్టపడ్డారు ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి. అర్బన్లో కొంత తగ్గినట్టుగా ఉంది. అంటే చాలా చోట్ల కూడా అర్బన్ సెంటర్స్లలో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది అంతంత మాత్రమే నామమాత్రంగా ఉంది కాబట్టే మనకి ఇంత మెజారిటీ వచ్చింది. యాక్చువల్లీ ఇంత మెజారిటీ ఈ వ్యవస్థ సో రాబోయే రోజుల్లో అంటే ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది రీచ్ కాగలరా? అదే కదా, ఆ మెజారిటీ బట్టి చూస్తేనే వాళ్ళు మన మీద అంత విశ్వాసం పెట్టుకున్నారని అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఈ విజయంలో ఎవరి భాగస్వామ్యం ఉంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ప్రధానంగా ఇంతకుముందు మీ ఫాదర్తో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది మా కూతురు గెలిస్తే సంతోషమే, ఖచ్చితంగా ఒక నిజాయితీగా ముందుకు పోతుంది అంటున్నారు. సో ఆ వేలో వెళ్తారా? తనకు ఇంకొకటి మేము మాట్లాడేటప్పుడు ఇంకోటి తెలుస్తుంది, సేమ్ ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఎప్పుడైతే అయ్యారో అదే ఏజ్లో మీరు కూడా అయ్యారని తెలుసు. సేమ్ అదేనా? అవును, అంతే. నేను మా ఫాదర్ 41 ఇయర్స్ అప్పుడు అయ్యారు ఎగ్జాక్ట్గా. నేను కూడా ఆల్మోస్ట్ అదే టైంలో యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినట్టు. మా పాప ఇప్పుడు అదే, నేను 7th ఉండే, ఇప్పుడు మా పాప 7th ఉంది. అంటే మేము కొన్ని రోజుల క్రితమే అనుకున్నాము మేబీ నీకు అదే టైంలో వస్తుంది కావచ్చు అవకాశం అని. అప్పుడు అన్నదే మాట నిజమైంది. సర్వీస్లో ఉన్నారు ఇన్ని రోజులు, సోషల్ సర్వీస్లో ఉన్నారు, పబ్లిక్ సర్వీస్లో వస్తున్నారు. సో ఎట్లా రెండింటి మోటో అంటే మనం ప్రజలకి ఏదో ఒకటి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేసినాను గవర్నమెంట్ డాక్టర్గా, ఇటు రాజకీయాల్లో కూడా. సో అది నాకు ఎట్లయినా బేస్ నాకు ఇక్కడ పనికొస్తుంది. ఇంకా ఎక్కువగా ఇన్ని రోజులు చేసిన గవర్నమెంట్లో పేద ప్రజల మధ్యలోనే ఉన్నాను కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా తెలుసు కాబట్టి ఇది నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. మొత్తం మీద కడియం కావ్య తన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా చూస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా కావ్య విజయంకి ప్రజల కృషి, ఏదైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అవి ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి రీచ్ అయ్యేందుకు తను కృషి చేస్తానని కడియం కావ్య చెప్తున్నారు. శ్రామరాజు రంగనాథ్, HM TV, వరంగల్ నుంచి.